కలియుగంలో మనం ప్రతి ఒక్కరం కష్టపడేది డబ్బు కోసమే. అయితే అప్పుల బాధలు, సంపాదించిన ధనం నిలవకపోవడం, ఇంటికి తగిన డబ్బు రాకపోవడం లాంటి ఎన్నో సమస్యలు కుటుంబంలో ఉంటాయి. లక్ష్మీదేవికి ఇలా చేస్తే సకల బాధలు పోయి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. ఇది సాధారణంగా శుక్రవారం మరియు మంగళవారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటే రోజు చేసినా లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది. ముందుగా పూజ చేసి లక్ష్మీదేవి ఫోటోని మంచి సువాసన కలిగిన పువ్వులతో అలంకరణ చేయాలి. ఇప్పుడు 2 ఉసిరికాయలను తీసుకుని దాని మీద నెయ్యిలో ముంచిన పువ్వొత్తులను వెలిగించి శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఏదైనా శ్లోకం లేదా అష్టోత్తరం చదవాలి. ఉసిరిని మన హిందూ సంప్రదాయం మరియు పురాణాలు సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి పతిదేవుడైన విష్ణుమూర్తిని కలిపి మనం ఈ రకంగా దీపారాధన చేస్తే దరిద్రం పోయి సంపద ఇంట్లో నిలుస్తుంది. ఇప్పుడు ఏదైనా పండు లేదా తెల్ల తీపి పదార్థం నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోని అన్ని బాధలు తీసేసి ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కొలువై ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.